మధ్య యుగాలలో ఇంజనీర్లు భూమి నుండి 6 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా ప్రవహించేలా చేయగలిగారు మీరు ఎప్పుడైనా ఆలోచించారు? వారి డిజైన్ యొక్క ప్రతిభ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వారు వోర్టిసెస్ మరియు వాయు పీడనాన్ని ఉపయోగించే ఒక తెలివైన వ్యవస్థను నిర్మించారు. బాహ్య పంపులు అవసరం లేదు. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. పైపుల ద్వారా నీరు పైభాగంలోని కంటైనర్లోకి ప్రవహిస్తుంది. అక్కడ ఒక సుడిగుండం ఏర్పడింది. సుడిగుండం మధ్యలో అల్పపీడన జోన్ గాలిని దిగువ కంటైనర్లోకి పీల్చుకుంటుంది. ఈ గాలి నీటి మిశ్రమాన్ని ఇరుకైన పైపులోకి నెట్టారు. సన్నని పైపులో నీరు బుడదలతో నిండి ఉండటం వలన అది తేలికగా మారింది మరియు మరింత ఎత్తుకు పెరుగుతుంది. చివరికి సైనికుల క్వార్టర్లకు సరఫరా చేయడానికి 6 మీటర్లకు చేరుకుంటుంది. ఈ అద్భుతమైన వ్యవస్థ వేడి ప్రాంతంలో ఉన్న అల్హమ్రా ప్యాలెస్లో భాగం. ప్యాలెస్ యొక్క కాలువలు, ఫౌంటైన్లు మరియు కొలనుల నీటిని తరలించడమే కాదు, వారు బాష్పీభవనం ద్వారా గాలిని చల్లబరుస్తారు. ప్యాలెస్ ను రిఫ్రెష్ గా సౌకర్యవంతంగా ఉంచుతారు. అల్హమ్రా యొక్క హైడ్రాలిక్ వ్యవస్థ పురాతన ఇంజనీరింగ్ యొక్క అద్భుతం మాత్రమే కాదు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.